హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విజయనగరం వ్లాగ్స్. ఇవాళ ఒక అద్భుతమైన దేవాలయం యొక్క చరిత్రని మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. మీలో కొంతమందికి ఈ గుడి గురించి తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. కనుక ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి. ఇది విజయనగరం కొత్తపేట మండపం వీధిలో ఉంటుంది. లోపల ఎంటర్ అయిపోగానే ఎడం వైపు చూస్తే విష్ణుమూర్తి బాలకృష్ణుడు దర్శనమిస్తారు. అదే కుడి భాగాన్ని చూస్తే కుడివైపు వసుదేవుడు బాలకృష్ణుణ్ణి నది దాటిస్తున్నట్టు దృశ్యం ఎంతో కన్నుల విందుగా చక్కగా తీర్చిదిద్దారు. చాలా బాగా కనిపిస్తుంది. అదే మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఆలయ ప్రాంగణంలో ఆలయ ధ్వజస్తంభం శ్రీమన్నార్ రాజగోపాల దివ్యక్షేత్రం అనే నేము మనకు కనిపిస్తుంది. దీనికి కుడివైపున స్వామివారు శ్రీ మహాలక్ష్మి సమేతంగా శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుల్లా దర్శనమిస్తారు. అదేవిధంగా ఎడం భాగంకి వచ్చేసరికి మదన గోపాలుడు వారు మనకి దర్శనమిస్తారు. ధ్వజస్తంభం వెనక భాగంలో గరుడల్వార్ ఉంటారు. ఇలా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే చక్కని శిల్పాలతో, అలాగే పురాతన కట్టడం కాబట్టి రాతి గోడల మీద ఇప్పటికీ చెక్కు చెదరని శిల్పాలు అలానే దర్శనమిస్తాయి. ఆలయ మొదటి భాగంలోనే శంకు చక్రాలు మనకి దర్శనమిస్తాయి. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన అతి పురాతనమైన కోవిల విశిష్టత. అండ్ దీనికి కొత్త కోవిల, పాత కోవిల అనే పేర్లు ఎలా వచ్చాయి అనేది ఈ వీడియో ద్వారా ముందు మనం తెలుసుకుందాం. ఎప్పుడో శిథిలమైపోవాల్సిన స్టేజ్లో ఉన్న ఈ గుడిని ఇప్పుడిప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. వర్షానికి కారిపోతూ రోజు దీపధూపాలతో ఉన్న ఈ గుడిని ఎంతో బాగా తీర్చిదిద్దారు. విషయానికి వస్తే దీన్ని కొత్త కోవిల అని ఎందుకు అన్నారంటే, ఈ గుడికి 5 కిలోమీటర్ల దూరంలో వేణుగోపాలపురం గ్రామంలో స్వామివారు సత్యభామ రుక్మిణి సమేతంగా వేణుగోపాలుడుగా స్వయంభుగా వెలిశారని అంటారు. అయితే ఈ 1000 సంవత్సరాల క్రితం వేణుగోపాలపురం గ్రామంలో ఉన్న ఈ గుడి మీద పిడుగు పడిందంట. అలా పిడుగుపడటం అశుభంగా భావించి పూజలు ఆపేశారంట అక్కడ భక్తులు. అయితే ఆ గుడిలోని స్వామివారి విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయని కొందరు దుండగులు ఆ గుడికి వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని తవ్వి అక్కడ ఉన్న గుప్త నిధులను దోచుకొని విగ్రహాన్ని పక్కన పడేశారంట. సో ఆ విగ్రహాన్ని ఈ కోవిలకు తీసుకువచ్చి ఆ విధంగా కొత్త కోవిల, పాత కోవిల అనే పేర్లు వచ్చాయి. ఆలయ లోపల భాగంలో ఎడం వైపున ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. తల్లి చాలా కలగా అందంగా ఉన్నారు. పక్కనే జగన్నాథ స్వామి కూడా సాక్షాత్తు పూరిలో ఉన్నట్టే మనకి దర్శనమిస్తారు. ఎంతో చక్కగా చాలా అద్భుతంగా ఉన్నారు. ఇంకా ఆలయ లోపల విషయానికి వచ్చేస్తే ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తే ఆ భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అంతేకాకుండా లాటరీ విషయంలో లాటరీ కోరికలు ఉంటే ఈ స్వామివారు తీరుస్తారని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అందుకే ఈయన్ని లాటరీ గోపాలుడు అని అంటారంట. దానికి ఒక కథ ఉంది. పూర్వం మన్నార్ రాజవంశుల వారు డబ్బు లేకపోతే ఆ స్వామివారిని వేడుకుంటే లాటరీ టికెట్ కొనుక్కోమని చెప్పారట. సో అలా కొనుక్కుంటే దానివల్ల డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఆలయాన్ని నిర్మించండి అని చెప్పారంట. ఆ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఈ రాజగోపురం ప్లేస్ చెప్పాను కదా, పూర్తిగా శిథిలమైపోవాల్సిన స్టేజ్ నుండి స్వామివారిని ఇక్కడికి ప్రతిష్ఠించారని. ప్రతిష్ఠించింది కూడా 1000 ఏళ్ల క్రితం అన్నమాట. మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఎంతో సుందరంగా తీర్చిదిద్ది మొరుగులు దిద్ది తయారు చేశారు. కానీ శిల్ప సంపద అంతా మాత్రం పాతకాలిదే, 1000 ఏళ్ల క్రితందే అన్నమాట. ముఖ్యంగా గుడి ప్రత్యేకత చెప్పాలంటే, సంతానం లేకపోయినా, పెళ్ళి కాకపోయినా సంతాన వేణుగోపాల స్వామి యంత్రం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ సంతానానికి లోటు ఉండదని పురాణాల్లో చెప్తారు. ఎంతో మంది వేద పండితులు కూడా చెప్పారు. అయితే అలాంటి సంతాన వేణుగోపాల స్వామి వారి యంత్రంతో ప్రతిష్ఠించిన గుడి ఇది. సో అలాంటి ఈ ఆలయాన్ని దర్శించుకొని భక్తులు తమ కోరికలు కోరుకొని 11 ప్రదక్షిణలు చేస్తారట. అయితే ఆ కోరిక తీరినట్లయితే మరలా ఈ గుడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి ఆ దేవుణ్ణి దర్శించుకుంటారంట. అంతేకాకుండా సంతానం కోసం అయినా, పెళ్ళి కానివారు అయినా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో
రుక్మిణీ కళ్యాణం అనేది జరుపుతారంట. ఆ కళ్యాణాన్ని చూసి తరించినట్లయితే ఎవరైతే తరిస్తారో వాళ్ళకి సంతానం లేని వారికి సంతానం, పెళ్ళి కాని వారికి పెళ్ళి వచ్చే ఏడాది రుక్మిణీ కళ్యాణం కల్లా జరుగుతుందని ఇక్కడ భక్తులు విశ్వాసం. ఈ గోడల మీద రామాయణం, భాగవతం, శ్రీకృష్ణ జననం మొదలగు అన్నిటికీ సంబంధించిన చిత్రపటాలతో మనం అలా చూస్తూ చదువుకునేలా, మనకి అర్థం అయ్యేలా ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. మెయిన్ వచ్చేసి మనం పిల్లలతో వెళ్తున్నట్లయితే వాళ్ళకి ఆ బొమ్మల్ని చూపించి అక్కడ ఉన్నవన్నీ చదివితే వాళ్ళకి అర్థం అయ్యేటట్లు అక్కడ తీర్చిదిద్దారు. ఇవి చూస్తూ పిల్లలు కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇక మనం ఆలయ గర్భగుడిలోకి వెళ్ళిపోతే మొత్తం రాతి శిల్పాల మీద ఎంతో సుందరంగా అందంగా కనిపిస్తుంది అక్కడ లోపల వాతావరణం. స్వామివారికి ఎడం భాగంలో విశ్వక్షేణులు వారు, కుడి భాగంలో ఆంజనేయ స్వామివారు ఉంటారు. స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతంగా ఎంతో కలగా దర్శనమిస్తారు. సంవత్సరంలో ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు కూడా జరుపుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రుక్మిణీ కళ్యాణం ప్రత్యేకం. మరియు వేణుగోపాల స్వామి కళ్యాణం, వైకుంఠ ఏకాదశి, అలానే పూరి జగన్నాథ రథయాత్ర ఎలా జరుగుతుందో అంతే విధంగా ఇక్కడ కూడా చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మీరు ఎవరైనా దర్శించుకోలేనట్లయితే ఒక్కసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఈ వీడియో మీరు మొదటిసారి నాది చూస్తున్నట్లయితే ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం వ్లాగ్స్. ప్లీజ్ లైక్.